ఉన్నారు అందరూ? నేను మీ అపర్ణ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా అమ్మని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా అమ్మ. నమస్తే అండి అందరికీ. సో ఈరోజు మా అమ్మ యాక్చువల్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది నాకు నేర్పుతా అనింది. రోటి పచ్చడి నాకు పెద్దగా ఐడియా లేదు ఈ పచ్చడి ఎలా చేస్తారో. సో మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చేసే రుచి నేర్పుతా అనింది అనమాట. మా దోసకాయ దొరుకుతున్న తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి. ఇవి కొంతమంది ఇష్టంగా వాడుకుంటారు, కొంతమంది వాడుకోరు. నేను ఇప్పుడు చేసే విధానంలో ఆ గింజలు తీసేస్తున్నా. ఓకే, ఇవన్నీ తీసేసేదా? అంటే మనం గింజలు వేసుకొని ఇంతకు ముందు ఎప్పుడు అంటే వాడేవాళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా ఎక్కువగా కూడా దోసకాయ గింజలతోనే ఎక్కువగా గింజలి కడుపులోకి పోయేటట్టుగా చేసుకునేవాళ్ళు. అందులో స్పెషల్గా ఈ దోసకాయ గింజలు ఈ కాయతో పాటే తినటం వల్ల ఏమవుతుందంటే హెల్త్కి చాలా మంచిది, లోపల ఫైబర్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు రాను రాను పిల్లలకి పళ్ళు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి కదా, ఆ పళ్ళ వల్ల గుచ్చుకుంటే వద్దంటారు. అందుకని మనం తీసేసే వాడు చూద్దాం. ఒక ఫస్ట్ ఎలా ఉందో రుచి టేస్ట్ చూడమా. ఓకే, అంటే మనకు ఒకసారి చేదు ఉంటుంది. బాగుందా? బాగుంది, పుల్లగా. చేదేం లేదు ఇది. సో దీన్ని కట్ చేసేసేదా? సన్నగా తరగమంటావా అమ్మ? లావుగా సన్నగానే తరిగేసి రోట్లో వేసినప్పుడు మనకు సరిపోతుంది. ఓకే, ఓకే. ఇది చాలా, ఈ క్వాంటిటీ మనకు చాలా. ఇంతవరకు కొంచెంగా అంటే 4 స్పూన్ల చూడండి, తక్కువగానే వేసుకోవచ్చు. ఆయిల్ అవసరం అంత లేదు. దీంట్లోకి మనం 4 వేరుశనగ గుండ్లు వేసుకోవాలి. టేస్ట్ కోసంగా 4 వేరుశనగ గుండ్లు, పచ్చిశనగపప్పు, 2 మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ధనియాలు, 2 మెంతి గింజలు, అంత జీలకర్ర వేసి అవి కొంచెం వేగుతున్నప్పుడు మన క్వాంటిటీ చూసుకోవాలి. ఆ క్వాంటిటీ ప్రకారంగా దీంట్లో ఎండుమిరపకాయలు. అంటే ఎలా వేస్తావు నువ్వు? చూడు, ఎండుమిరపకాయల క్వాంటిటీ ప్రకారంగా ఇంత బౌల్ ఆఫ్ తీసుకున్నాం కదా దోసకాయ. దీంట్లో దగ్గర 7 8 ఒక 7-8 ఎండుమిరపకాయలు. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎప్పుడూ కూడా వాటిని మనం తుంచేసుకోవాలి. ఎందువల్లంటే అవి పగిలే అవకాశం ఉంటుంది చౌరు తగలం కానీ. అందుకని వాటిని వేసేసుకోవాలి. కొంచెంగా ఇంగువ అట్లా అనుకోవాలి. అంటే ఒక కొంచెం చాలా పెద్దదిగా ఉంది. చాలా వేసినప్పుడు దూరంగా జరగాలి. ఎందుకంటే అది చూసాము దాని లోపల పచ్చడి ఉంటుంది కాబట్టి తిరిగి చాలా శబ్దం వస్తుంది. అయిపోయింది. ఇంకతో స్టవ్ కట్టేసి కరేపాకు రెమ్మలు వేసామంటేనే అసలు ఆ వాసనకే బాగా అనిపిస్తుంది కదా. రోల్ శుభ్రంగా తుడిచేసుకొని ఏమీ లేకుండా చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కొంచెం చల్లారిన తర్వాత, మామూలుగా మిక్సీలో అయితే అవి కరెంటు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి బాగా చల్లార్చుకోవాలి. ఇవనుకోండి అవసరం ఉంటుంది. ఆ వేడి మీద అయితేనే ఏవైనా కూడా నలుగుతాయి బాగా. ఓకే, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే అవి నలుగుతాయి. అదే మిక్సీ అనుకో, అవి కరెంటు వేసుకోవాలి కదా, వాటిలో బాగా చల్లార్చిన తర్వాతే అందులో వేసుకోవాలి. ఓకే, దంచాలి. బాగా నలగొట్టి మిరపకాయలంతా నలిగిపోతాయి. ఈ మెజర్మెంట్ చూసుకుంటూ చేయొచ్చు షాపమ్మ. అంటే ఒక 2 స్పూన్ సాల్ట్ పడిందా? సాల్ట్ పడాలి. ఒక పించ్ 1/4 అన్న పసుపు. తర్వాత దీంట్లో పులుపు ఉంటుంది, అయినా కూడా కొంచెం పులుపు ఉంటేనే దోసకాయ పచ్చడి బాగుంటుంది. వేసేసి ఈ రోల్ ఎక్కడ తీసుకున్నామో గుర్తుందా చిన్నమ్మ?
కాస్కోలో కదా. యా అసలు ఇలాంటి రోళ్ళు కూడా దొరుకుతాయా అని అనిపించింది అనమాట. దాన్ని చూడంగానే ఒక్కసారి అప్ప రోల్ కొనేద్దాము అని. మా వారికి రోడ్డు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, నాన్నగారి కదా, అందుకని ఎక్కువగా రోళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని అమెరికాకు రాగానే అయినా ఫస్ట్ ఏ వస్తువు ఉన్నా లేకపోతే రోల్ కోసం ప్రయత్నం చేసి తెచ్చేసారు ఆయన. ఆ రోల్ని ఈ రోజు కూడా మేము వాడుకుంటూ ఉన్నాం. ఇట్లాగే అమెరికాకు ఎప్పుడు వచ్చినా రోడ్డు పచ్చడి చేసుకోవడానికి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. పర్లేదా, కొంతవరకు నల్లగొట్టేసాను, ఇంకా బాగా నలగాల. రోటి పచ్చడి అంటే కచ్చా పచ్చాగానే ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు వీటిల్లోకి ఈ మోడల్గా వచ్చింది, కచ్చా పచ్చాగా. ఇప్పుడు వేసేసేదా, వేసేసి అన్ని వేసేదా, కొంచెం కొంచెం ఏంటంటే ఒక్కొక్క దాని మీద దెబ్బ. ఓకే, ఒక్కొక్క దాని మీద దెబ్బేస్తే చిటుకుతుంది. అప్పట్లో రోటి పచ్చడి అంటే ఇంతసేపు కూర్చొని ఇట్లా దంచుకునే వాళ్ళ. ఇప్పుడు మిక్సీలో వచ్చేసాక ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పేస్తే కనుక అయిపోతుంది, కానీ ఈ టేస్ట్ రాదేమో కదా. రోటి పచ్చడి రుచి వేరు. ఏదైనా కరెంట్లో పెట్టేసరికి దాని యొక్క టేస్ట్లో మార్పు వచ్చేస్తుంది. అంటే ఆ మిక్సీలో వాటిలో ఉండే హీట్ వల్ల ఏమో మనకి ఈ టేస్ట్ అనిపించదు ఎందుకో. పైగా ఎక్కువ కొంచెం నిలువ ఉంటాయి కూడా రోటి పచ్చడి అయితే. దీంట్లో కొంతమంది చింతపండు బదులుగా కూడా చింతకాయ పచ్చడి వేసుకుంటారు, చింతకాయ తొక్కు. అవునా? అవును. అంటే చింతకాయ తొక్కు నిలవబెట్టి అంటే తొక్కు అనేది నిలవబెట్టింది. ఆ చింత తొక్కుని దోసకాయ పచ్చడి నూరేటప్పుడు చింతపండు బదులుగా దాన్ని వాడేవాళ్ళు. మా నాన్న భలే ఇష్టంగా తినేవాడు. దోసకాయ చింతకాయతో కలిపినటువంటి కాంబినేషన్ ఏమైనా రుచిలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునా? అది బాగుంటుందా? ఇదా అదొక రుచి, ఇదొక రుచి. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎట్లాంటి రుచి, ఆ రుచి వేరు. చింతపండు పులిహోర రుచి దేనికి దానికి అనమాట. అలాగే ఉంటుంది. దీన్ని కొంచెం వేసేసేమో ఒక్కసారి. ఇవి కూడా వేయాలా? ఓకే ఓకే. ఇటు నేను దాన్ని చేస్తాను ఒకసారి. ఇటు ఇలాగ కొత్తిమీర రెడీ చేయి. కొత్తిమీర నేను కట్ చేయనా? ఈ కొత్తిమీర ఎట్లా స్టోర్ చేసుకోవాలో నా ఛానల్లో ఒక టిప్ పెట్టాను, చూడండి. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మరి. ఓకే, అలా బద్ద మీద దెబ్బ పడాలన్నమాట, అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇది ఎట్లమ్మా? ఇదైతే తెచ్చి కనుక 1 వీక్ అయింది కదా. 1 వీక్ అయింది, అయినా కూడా మనకు ఫ్రెష్గానే ఉంది బాగా. ఓకే, ఈ రోటి పచ్చళ్ళకంతా చేయి పెట్టాల్సిందే. కొత్తిమీర వేసేసేదా? ఇంకొంచెం దీనా? చాలా చాలా. కొత్తిమీర వేస్తే చిరుగుంటుంది. మనం తిరగమాతలో కరివేపాకు వేసాం. కరివేపాకుతో పాటు కొత్తిమీర వేస్తే ఈ రుచి ఇంకా బాగుంటుంది. ఇలా బద్దలు బద్దలుగా ఉంటుంది. అది లేదనుకోండి మిక్సీకి వేసేస్తే అవన్నీ కూడా కాస్త ఫ్రెష్ అయిపోయి మెత్తగా వచ్చేస్తాయి. ఇంకా చాలా అమ్మాయి బౌల్ తీసుకో. మనం రెడ్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా ఉప్పు కారాలు తక్కువ ఉంటే, అవసరం ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకుంటే అవసరం పట్టుకొని కొంచెం మనం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. లేదనుకో ఉప్పు ఎక్కువ అయిపోతే ఐటమ్ మనం తినలేము.
కొంచెం ఏదైనా టేస్ట్ అన్ని పాళాల్లో సరిపోవాలా అనుకుంటే కనుక కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి, బెల్లం కానీ చక్కెర కానీ. ఒక పించి. యా, మేము ప్రస్తుతానికి వాడలేదు, ఇంకా షుగర్ కోసం ఇంకేమీ ఆలోచన లేదు అనుకున్న వాళ్ళు వేసేసుకోండి, ఎందుకంటే అన్ని రుచులు కలిసిపోయి బాగా టేస్ట్ బాగుంటుంది అనమాట. టేస్ట్నా చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. కొంచెం వేడి వేడి వైట్ రైస్ కూడా ఉంటే వెంటనే కలుపుకొని పేరు నెయ్యి వేసుకొని తినేయాలనిపిస్తుంది. కాయ మంచి పుల్లకాయగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంది, ఇంకా బాగుంటుంది. మనకి పుల్లగా ఉన్నాయి కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ తతంగా తెలిసిందే కదండి, రోల్ కడుక్కోవాలి. సరే, అలాగైతే మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము, నేను మా అమ్మ. ఓకే, ఉంటానండి, బాయ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.